మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిరిసిల్ల పట్టణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలను చెల్లించడంతో పాటు 365 రోజులు వారికి పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిరిసిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో నైతికంగా విజయం సాధించిందని కేకే అన్నారు. కాబట్టి ఆయన ఓటమిని ఆయన అంగీకరించిండు. నైతికంగా విజయం ఇలా కాంగ్రెస్ పార్టీని వరించింది, వరిస్తుంది. రేపు పొద్దుగాల సిరిసిల్ల పట్టణ ప్రజలు తప్పకుండా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టడానికి తను ప్రయత్నం చేసినా, ఇలా ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సిరిసిల్ల పట్టణ ప్రజలు గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బతుకమ్మ చీరల బకాయి పేరిట వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఓట్లు ఎంచుకున్న సంగతి సిరిసిల్ల పట్టణ వ్యాపారస్తులకు కానీ, పద్మశాలి కులబంధువులకు కానీ, ఇవాళ ఆసాములకు కానీ, కార్మికులకు కానీ అందరికి కూడా తేడతలమైంది. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలకు పోలే, ప్రజలే. ఇవాళ కేటీఆర్ గారు మరి మేము బ్లాక్మెయిల్ రాజకీయాలకు పోలే. ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యాపారాలుగానే నడవాలి. వ్యాపారస్తుల్లో కూడా వారికి పార్టీకి అనుబంధాలు ఉంటే అనుబంధాలుగా ఉండాలి. మేము వాటి ప్రజాస్వామ్య పద్ధతి పైన, ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగం పైన కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. అందుకే మేమందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ఈ ప్రాంత అభివృద్ధి ఇవాళ మేము కక్ష సాధింపుకోకుండా బకాయిలను, పద్మశాలి మిత్రులకు రావాల్సిన బకాయిలతో పాటు మళ్ళీ 365 రోజులు వాళ్ళ చేతి నిండా పని ఉండాలని చెప్పి నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు, ఇవాళ ఆ ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్ల పట్టణంలో మేము నేసినమని చెప్పుకోవడానికి, సిరిసిల్ల పద్మశాలి ఆత్మ గౌరవాన్ని పెంపొందించే విధంగా గతంలో ఇందిరమ్మ చీరలు ఎక్కడ నేసిందంటే సిరిసిల్ల చేసినామని చెప్పుకోవడానికి నా పద్మశాలి మిత్రులందరూ కూడా, సోదరులందరూ కూడా సిగ్గుపడ్డారు అప్పుడు. కానీ ఈరోజు వాళ్ళ ఆత్మ గౌరవంతో ఆ చీర, ఆ నాణ్యమైన చీర, మా మహిళా తల్లులు ఏదే తెలంగాణ ఆడపడుతులు కట్టుకుంటున్న చీర, 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సిన చీరలన్నీ కూడా మేము సిరిసిల్ల పట్టణంలో నేచి మీకు ఇస్తున్నామని చెప్పే విధంగా వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ వాళ్ళకు ఉపాధిని కూడా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే మా ప్లేస్లో టీఆర్ఎస్ పార్టీ ఉందనుకో, కక్షాధిపతులు ఇవాళ మేము ఒకటే ప్రగాఢంగా నమ్ముతాం. ఈ రాష్ట్రంలో 85 నుండి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు ఉంటారు. కాబట్టి వాళ్ళ అభివృద్ధే లక్ష్యంగా ఇవాళ సిరిసిల్ల పట్టణంలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా అవినీతి అక్రమాలే జరిగినాయి. అది రూఢి అయింది కదా. ఇవాళ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన 900 పైచలకు ఇల్లు ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఇస్తే ఎక్కడ కూడా అవినీతికి తావులేదు. మీ హయాంలో రేషన్ షాపులు ఇచ్చిన పాపాన, రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఉన్న రేషన్ కార్డులను తీసేసాం. సిరిసిల్ల పట్టణంలో వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. అడిగిందే తడుగులు అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం. ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో ఉన్నాయి. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులే మళ్ళా ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేస్తున్న పనులే తప్ప, ఇలా గతంలో తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ రాష్ట్ర సమితో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకేదో